నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వర్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. ఇలా ప్రతిపక్షాన్ని తేలే మరి ప్రభుత్వాన్ని తీసుకురాలి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పత్రికను పట్టుకొచ్చిన, మరి రారాజు దినపత్రికను తెచ్చిన. చూద్దాం ఎట్లుంటాయి మరి రెండు పేపర్ల కాంబినేషన్. మరి ఎట్లా చెప్తారు, మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లాంటి సమాచారాన్ని ఇస్తారు బయటికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగాల రారాజు దినపత్రికను చూద్దాం. ఇక ఈనాడు గతంలో మంచిగా ఉండే పేపరు, ఇప్పుడు అంతా ఏ పార్టీకి సంబంధించో ఏదో ఒక పార్టీకి తొత్తుగా మరి రాస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక ఏమున్నాయా, ఇలా 11,500 కోట్ల పన్నుల రద్దు, నీటిపారుదల శాఖకు సంబంధించి సర్కారు కీలక నిర్ణయం. ఎన్నికల ముందు టెండర్లు పిలిచి చేపట్టనివి కోర్టుతో ఆగిపోయినవి నిలిపేందుకు యోచన. హబ్బు ఇక 11,500 కోట్ల పనుల రద్దు చేస్తారట. ఎక్కడ రద్దు చేస్తారట అంటే, ఇక నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న టెండర్లను ఎలక్షన్ల ముందు, అప్పుడు కేసీఆర్ సార్ కొత్త ప్రయోగాలు చేసిరు కదా ఎలక్షన్ల ముందు. దళిత బంధు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, ఆ బంధు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఆ ఇల్లు కట్టిస్తాం అని చెప్పిండు కదా. అవన్నీ ఎలక్షన్ కోడ్ వచ్చిన వల్లే గుడ్డు సున్నాయి. మరి ఆ సున్నాగా మారిన అన్నిటినీ టెండర్లు కూడా అట్లనే పిలిచిరట. మరి ఏది ప్రాజెక్టులకో దేనికో నీటిపారుదల గట్టనికి పిలిచిరు. వాటిని రద్దు చేస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తాంది. ఇక మనకు తెలిసిందే కదా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మన అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించింది చేసుకుంటది. పాతోళ్ళు చేసినాయని పక్కన పెట్టి కొత్తోళ్ళు చేసేటి మళ్ళీ కొత్తోళ్ళు మొదలు పెడతారు. అవి మొదలు పెట్టేవాడు కూడా మొదలు కానే ఉంటది. మళ్ళీ ఈ ప్రభుత్వం అయిపోయే వరకు కూడా ఆ పని కాకుండా అట్లనే ఉంటది. ఇది మనకు జరిగే కథ. మనం చూస్తలేమా, నిరుద్యోగుల గోసలు కనబడతలేవా, రైతులకు ఈ అంటే ఈ పంటకు రైతు భరోసా ఇస్తా అని చెప్పిర్రు, పైసలు అందలే పాపం. మరి ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి అందేలేని పరిస్థితులలో ఉన్నాయి. ఇంకొక కాడైతే వడ్లు అమ్ముకున్న పైసలు కూడా రాని పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో. మరి ఇట్లున్నది తెలంగాణ బతుకులు. మరి తెలంగాణ ప్రజల బతుకులు ఇట్లున్నాయి, ప్రతి వర్గానికి సంబంధించిన బతుకులు ఇట్లున్నాయని మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజల. ఇక వీళ్ళు టెండర్లు రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు వేసి వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని అన్ని చేసుకొని గదే కథ ఎప్పటి సిప్ప ఏనిగా వెళ్తుంది మన పరిస్థితి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక ఏంటి, నీటిపారుదల శాఖలో ఎన్నికలకు ముందు టెండర్లను పిలిచి ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించి ఒప్పందాల దశలో ఎన్నికల నియమావళి వల్ల ఆగిపోయిన పనులను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. తెలిసేది ఏమున్నదా, 11,500 కోట్ల పనులను రద్దు చేస్తామని చెప్పేసి చెప్తారు. ఈ ఏం కథనో ఏంటి, ఎటు కథనో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇక డిస్కెమ్ లో డైరెక్టర్ల తొలగింపు, ఇంధన శాఖ ఉత్తర్వులు, 11 మందిలో 9 మంది నియామకాలు అక్రమం అని వెల్లడి. ఇక గిసొంటి ఏయూరి. ఇక ఎవరికి తెలియకుండా, ఏం సంబంధం తెలియకుండా, అసలు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక శాఖలో పెట్టిరు. ఇక్కడ 11 మంది కరెంటుకు సంబంధించి డిస్కమ్ శాఖల ఎంతమంది 11 మంది ఉంటే అందులో 9 మంది అసలు దేనికి సంబంధం లేకుండా తీసుకొచ్చి పెట్టిరట. ఆ నియామకాల అక్రమాన్ని వెల్లడైనాయట. వాటిని తీసేస్తామని చెప్పేసి చెప్తారు. తీసేయరు, గిసొంటి ఏయూరు. ఇట్లాంటివి చేసి ఉద్యోగ అవకాశాలు కలిపిరు, లేదంటే ఆ శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయురు. ఇది మంచి పద్ధతి. ఏంటిదట అంటే, రాష్ట్రంలో 2 విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలో మొత్తం 11 మంది సంచాలకులు అంటే డైరెక్టర్లను విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ట్రాన్స్కో జెన్కోలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న 11 మంది డైరెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా డెస్కంలో కూడా అందరూ డైరెక్టర్లను తొలగించాలని ఆయా సిఎండీలకు ఆదేశం కూడా విద్యుత్ శాఖలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఏపీలో 2012లో జారీ చేసిన 18/45 జీవోలోని నిబంధనల ప్రకారం వీరి నియామకాలు జరిగినట్లు తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉత్తర డిస్కంలో ఉన్న బి వెంకటేశ్వర్ను, ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అప్పట్లో 2012లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన కథ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉన్నది. మరి మన గత పాలనలో ఏం చేసిర్రు, ఏం చేయలేదు. ఎవరైతే మాకైతే సంచి నిండుతుంది, మా ఇల్లు అయితే నిండుతుంది, మా కడప అయితే నిండుతుంది. ఇక తెలంగాణ ప్రజలు ఏనాన్న పోని ఎటాన్న పోని ఎవరి గురించి మాకెందుకు. ఇది గతం అట్లుండే. ఇక ఇప్పుడు వీళ్ళు తీసేస్తామని చెప్తారు. వీళ్ళేం తీసేసి వీళ్ళేం కొత్త వెలుగులు తీసుకొస్తారో చూద్దాం. వెలుగు అంటే గుర్తొచ్చింది, వెలుగు తేలే మరి
వెలుగును ఇవాళ తేలే, ఎందుకు తేలేదు అనేది కూడా చివరికి చెప్తా. ఇక ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు. వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చ. అబ్బో సార్ మంచి నిర్ణయాలే తీసుకుంటారు కానీ అవి అమలు అయితే లేదా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది మన అందరికి. ఏం చెప్తానంటే వైద్య ఆరోగ్య శాఖ పైన సార్ సమీక్షించి చెప్పింది ఏంటంట అంటే గవర్నమెంట్ కు సంబంధించిన మెడికల్ కాలేజీలు, ఆ కాలేజీలకు దగ్గరనే ఫిజియోథెరపీ కాలేజీలు కూడా పెడతాడట, నర్సింగ్ కాలేజీలు కూడా పెడతాడట, పారామెడికల్ ల్యాబ్ కు సంబంధించిన కాలేజీలు కూడా పెడతాడట. పెట్టి ఏం చేస్తాడట అంటే తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు పేదలందరికి ఇస్తాడట. ఇస్తే మంచి విషయమే, కానీ ఇయ్యకపోతేనే పరిస్థితి ఏందనేది తెలుసుకోవాలి. అయ్యా సారు మీకు తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ముచ్చట, నిరుపేదలు ఉన్నారు, తినడానికి తిండి లేని వాళ్ళ పరిస్థితులు చాలా మంది వారికి ఉన్నవి. అంటే పనికి పోతే గానీ వాళ్ళకు వెళ్ళి అంటే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులలో ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు మీరు కొంచెం రేషన్ కార్డులు అనేటివి లేవు, తెల్ల రేషన్ కార్డులు జర వాళ్ళకి వచ్చే ప్రయత్నం చేయుర్రి. వాళ్ళకి వచ్చేది వచ్చేటట్టు చూడు. ఏది చేసినా ఏం చేయకపోయినా రైతులకు, నిరుపేదలకు, నిరుద్యోగులకు మాత్రం కొంచెం తొందరగా ఈ యొక్క అవకాశాలను అంటే సంక్షేమ పథక అవకాశాలను కల్పించే ప్రయత్నం చేయుర్రి. ఇక గతంల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే గతం చెయ్యలేదు చేసింది అని చెప్పదలుచుకోలేదు. వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేసిర్రు, ఇక మిగతాదన్నా మీరు పూర్తి చేయుర్రు. ఇక నిబంధనలు మార్చి భూ కేటాయింపు. సాయి సింధు ఫౌండేషన్ కు భూమి లీజుపై సీఎం కు నివేదిక. ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించనున్న ముఖ్యమంత్రి. హైకోర్టు జీవోను కొట్టేసిన అసెంబ్లీ ఎన్నికల ముందు 25/9/2023 మరో కొత్త జీవోను తీసుకొచ్చి భూ కేటాయింపులకు అనుగుణంగా నిబంధనలను మార్చి సాయి సింధు ఫౌండేషన్ కు షేర్లింగంపల్లి మండలంలో 100 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం 60 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రెవెన్యూ శాఖ మంత్రికి నివేదించినట్లు తెలుస్తుంది. ఏడాదికి ఎకరాకు 2 లక్షల చొప్పున అతి తక్కువ ధరకు లీజుకి ఇచ్చారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రెవెన్యూ ఇక ఈ మీకు తెలిసిందే కదా సారు మందం చూసుకొని జమ చేసుకొని ఇచ్చిరు పర్మిషన్లు. ఇక మీరు ఏం చేయాలనుకుంటారు? ఈ కొత్త నిబంధన అంటే ఏంది, ఈ లీజు భూముల పైన కొంచెం దృష్టి పెట్టి పేదల కన్నా ఆ ఫౌండేషన్ వాళ్ళకు వీళ్ళకి ఇచ్చుడు కంటే ఆ లీజు భూములు ప్రభుత్వమే తీసుకొని ఎవరికో ఒకరికి, ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రజలకు లేదంటే నిరుద్యోగులకు, రైతులకు ఏదైనా అవకాశం అందులో కల్పించే ప్రయత్నం చేయరు. ఈ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చుడు, ఆ దుకాణం పెట్టేటోళ్ళకి ఇచ్చుడు, ఫార్మా కంపెనీ వాళ్ళకి పెట్టేటోళ్ళకి ఇచ్చుడు, ఇవన్నీ బంద్ చేయరు. మీరు కూడా వచ్చి వాళ్ళకు 100 ఏళ్ళు ఇచ్చి మేము 100 ఏళ్ళు ఇచ్చినాం, ఎక్కడన్నా ఎకరాకు 2 లక్షల రూపాయల చొప్పున హైదరాబాద్లో ఇస్తారు. ఇదేనా కిరాయి ఇచ్చే పద్ధతి? అంటే ఇది కిరాయే. ప్రజలారా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకున్న భూములు కానీ మనకున్న సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను తీసుకొని ఏం చేసిర్రు, వీళ్ళు లీజ్కి కిరాయి ఇచ్చిర్రు. మనం అంటాం కదా కిరాయి, అద్దె, ఇక లీజ్ అని వీళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, మనం మన భాషలో చెప్పుకుందాం. కిరాయి ఇచ్చిర్రు. కిరాయి అక్కడ ఉన్న ప్రాంతంలో ఎంత రేటు ఉంటుందో అంత ఇయ్యాలి. కానీ 100 రూపాయల కిరాయిని 50 రూపాయలకి ఇస్తే దీనికి లాభం జరుగుతుంది, అక్కడ ఎవరైతే కిరాయి ఇచ్చిరో వాళ్ళకే లాభం జరుగుతుంది కదా. ప్రజల ఆలోచన వేయాలి, ఏం ఆలోచన చేసి ఇచ్చిరో, ఎటు ఆలోచన చేసి ఇచ్చిరో వాళ్ళకే తెలియాలి. ఇక వీళ్ళు ఏమో చేస్తామంటారు, మరి వీళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం. వీళ్ళు 100 రోజుల సమయం అడిగిరు కాబట్టి వీళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకుందాం. ఇక మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు, పిల్లల్ని ఇతరులతో పోల్చొద్దు. పరీక్షా పే చర్చల్లో తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచన. నిద్ర మానుకొని మొబైల్లో తలమునకలు కావద్దని హితవు. ఇక అది కరోనా చేయవచ్చి అందరి ఇళ్ళల్లో చెడిపోయిన కథ ఏంటంటే ఫోన్లు వచ్చినాయి. ఇక అందులో యూట్యూబ్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి, ఫేస్బుక్లు వచ్చినాయి, ట్విట్టర్లు వచ్చినాయి, అది వచ్చింది ఇది వచ్చింది, బొందా స్నాప్షాప్ అన్నీ వచ్చినాయి. ఏది కరోనా కాలంలో ఏడ బడికి పోకుండా ఉండి ఇంటికాడు ఉండి ఫోన్లలో చదువుర్రా బిడ్డలారా అంటే ఫోన్ కథ అని చెప్పేసి చెప్పారు. ఇక సార్ ఏం చెప్తానంటే మోడీ సారు మన ప్రధాని సార్ ఏం చెప్తానంటే ఫోన్లు అలానే చూసుకుంటూ ఉండకూర్రి పోరాళ్ళు, జర మంచిగా చదువుకోర్రి అని చెప్పేసి చెప్తాను. ఇక ఇతరులతోటి పిలగాలని గోల్సాద్దాన్ని కూడా అది కూడా ముచ్చటే చెప్తారు. ఆయనకు మార్కులు బాగా వస్తాయి నీ కథలో అంటే ఎవరి చదువు ఆయనకే ఉంటుంది, ఎవరి మైండ్ ఆయనకే ఉంటుంది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళదే ఉంటుంది.
వాడు చదువుతాడు వీడు ఆడతాడు, వీడు చదువుతాడు వాడు ఆడతాడు. ఇట్లాంటి ఆలోచనలు చేయురు జర. వాడు ఏం చేస్తాడు అనే దాని గురించి ఆలోచన చేయురు. ఇక రాజ్యసభ ఎన్నికలకు నగారా 17 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగు, ఓట్ల లెక్కింపు. తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్ల ఎన్నిక. అబ్బో, మనకు రాజ్యసభ ఎన్నికలు డప్పు వచ్చిరాట, ఎన్నికలు పెడతారట. ఇక ఓట్లు పెట్టి ఎప్పుడు పెడతారట అంటే ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు ఓట్లు పెడతామని చెప్పేసి చెప్తారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందే పెద్దల సభలో ఖాళీ భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవి కాలం వచ్చే నెల ఏప్రిల్ 2-3 తేదీల వరకు ముగినున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. పదవి కాలం ముగిసేది వీరికే. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవి కాలం ముగినున్నది. ఇందులో గుజరాత్ నుంచి మున్సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాల, కర్ణాటక నుంచి రాజీవ్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, ఎల్ మురుగన్, మహారాష్ట్ర నుంచి నారాయణ రాణే, ఒడిశా నుంచి అశ్విన్ వైష్ణవ్, రాజస్థాన్ నుంచి భూపేద్ యాదవ్ ఉన్నారు. ఇతర ప్రముఖుల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేటోళ్ళు ఉన్నారట. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 6 ఉన్నారట. ఆ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులు ఎవరో కూడా చూద్దాం. మన రాష్ట్రం, మన పక్క రాష్ట్రం, మనతో పాటు కలిసి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో. ఇక తెలంగాణ నుంచి జోగినిపల్లి సంతోష్ కుమార్ సారు, మరి ఏ సారు మనకు తెలుసు, కేసీఆర్ సార్ వల్ల సారానే చెప్పాలి. వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ల పదవి కాలం మిగిలినున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీందర్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహరావు స్థానాలు ఖాళీ కానుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో 3 స్థానాల్లో 2 కాంగ్రెస్, 1 బారాస దక్కించుకొని ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 3 స్థానాలు వైకాపాకు దక్కే. ఇవి ఎలక్షన్లే కాలే, కాంగ్రెస్ కు 2 వెళ్తాయట, టిఆర్ఎస్ 1 వెళ్తుందట, బీజేపీ ఇది అబద్ధం ముచ్చట్లు అవసరం లేదు. ఇంక ఎలక్షన్లే పెట్టినాక ఎట్లుంటుందో తెలియదు, పెట్టినాక ఎవరు ఎటు పోతారో కూడా తెలియదు. అప్పటికి చూడాలి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది చూడాలి. కానీ రాకముందేనట పిల్లే కూర్చోలే కూల కూర్చున్నట్టు ఉన్నది కథ. ఈ పరిస్థితి ఎందుకయ్యా ప్రజలారా, మీరు ఎందుకు ప్రజలను పరేషాన్ చేసుడు తప్ప ఏముండదు. ఇలా ఏం కథ ఆలోచన తెలంగాణ ప్రజలారా, ఆలోచన చేయాలి. ఇట్లాంటి చిన్న విషయాల మీదనే ఆలోచన చేస్తే మనం ఏ పత్రిక చదవాలి, ఏ ఛానల్ చూడాలి, ఎట్లుండాలి, తెలంగాణ ప్రజానీకం ఎటుపోతుంది, మరి ఎట్లాంటి వాళ్ళు ఎక్కడ మనల్ని చూపెడతారు, మన సమస్యల కోసం ఎవరు పోరాటం చేస్తారు, ఎవరు ఎట్లా చెప్తారు అన్న విషయము తెలుస్తుంది. ఇక అందరు వచ్చి ఇట్లా అట్లా అంటే ముచ్చట్లు కాదు కథ. ఇక పిసిసి మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత, నివాళులర్పించిన సీఎం, మంత్రులు. మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి 93 సంవత్సరాలు బతికిండు, గ్రేటు. కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మలక్ చింజోలి గ్రామం. నర్సారెడ్డికి భార్య కౌసల్యాదేవి, కుమారుడు సుదర్శన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. 1962 నుంచి నిర్మల్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన నర్సారెడ్డి జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించిందట. సారు 1962లో అప్పటి నుంచి నిర్మల్ నుంచి 2-3 సార్లు గెలిచిండట. వెంగళరావు సార్ ఉన్నప్పుడు, మన ముఖ్యమంత్రి వెంగళరావు సార్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అలా పనిచేసిండట. ఇక టికెట్ల కోసం పోటాపోటీ. రాజ్యసభ, లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్ సందడి. ఆశావాహుల జాబితాలపై ఆరా తీస్తున్న పిసిసి నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కీలక సమావేశం. టికెట్లు ఏంటి, రాజ్యసభ ఎన్నికలు వచ్చే నెల 27 తారీఖు ఉన్నాయి. తర్వాత మళ్ళా ఈ ఎంపీ ఎలక్షన్లు కూడా, మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుల ఎన్నికలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి కదా, మా ఏప్రిల్ అని కూడా చెప్పినట్టున్నది. మరి వాటి కోసం ఇక వీళ్ళు ఎవరు పెట్టాలి, ఎట్టెట్ట పెట్టాలి, ఏం చేయాలి, మరి బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి, మరి కాంగ్రెస్ ను బొంద పెట్టాలి అని వీళ్ళను లొల్లి చేసుకుని తప్ప ఏముండదు. ఎవరు ఏది చేసినా ఏది కావాలన్నా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రజలందరికీ తీసుకున్న నిర్ణయము
ప్రజలు చూస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా ప్రస్తుత సమయానికి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందో కూడా చూడాలి. ఇంకా మనం ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇక రైతు బంధుపై రసాబస మంత్రి కోమటిరెడ్డి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య గొడవ. మరి గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత. ఎందుకు సారు కోమటిరెడ్డి సారు మీకు వీళ్ళు రైతు బంధు అడుగుతారు, వాళ్ళు మొన్నటిదాకా ఓడిపోయి ఉన్నారని మీకు ముచ్చట తెలిసినాక కూడా మీరు అక్కడ ఎందుకు సారు అన్ని గొడవలు? మీరు జర కొంచెం ఓపిక పట్టురు సార్. వాళ్ళు ఏం చెయ్యరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఉండవు. వాళ్ళు తప్పులు చేసిరన్న విషయం మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. కాబట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్పు కోరాలనే తెలంగాణ ప్రజలు ఒక కొత్త మార్పు కోసం ప్రయత్నం చేసిరు. ఆ మార్పు జరిగింది. మీరు ప్రజలకేం చేద్దామని అనేది ఆలోచన చేయుర్రి. వాళ్ళు రైతు బంధు ఇస్తలేరని వాళ్ళు అంటారు. మనం తొవ్వంచి పోతా అంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి సార్. మరి ఇక మీకు పెద్దోళ్ళకు మీకు మేమేం చెప్పదలుచుకోలేదు, మీరే ఆలోచన చేయాలి. ఇట్లాంటివి చేయకూడదు. ఇక వీళ్ళతో పంచాయతీలు మీకు ఎందుకు సార్? మీ పనులు మీరు చేయుర్రి. మీరు ఎట్లాంటి ప్రజలకు అందించాలనుకుంటారో అవి అందియుర్రి. ఇక పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ అధికారులే కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు. ఇక అయిపోయింది కదా, రేపటితోటి ఇక గ్రామ పంచాయతీల సర్పంచుల పదవి కాలం ముగుస్తుంది కదా. ఇక ప్రత్యేక పాలనా అధికారం ఎట్లా పోతారో చూద్దాం. మరి ఏం చేస్తారో చూడాలి కదా. చూడకముందే మనం మీరు ఏం చేయరాట, ఏం చేస్తారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్క మనం చెప్పొద్దు ప్రజలారా. చూడాలి. మనం చూసినాక మన ఓపిక 10 ఏళ్ళు బట్టి తెలంగాణలో ఉన్నాం కదా. మరి అందరికీ అందినాయా? నిరుద్యోగులకు ఏమన్నా అందిందా? రైతులను మోసం చేయలేదా? కాళేశ్వరం ద్వారా మోసం జరగలేదా? ఇంకా ఇతరాద్ర ద్వారా ఎన్నో జరిగినాయి. కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి. చెడు ఎక్కువ ఉంది, మంచి తక్కువ ఉంది. ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక నేడు మల్లన్న సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల. 11.8 అడుగులకు పడిపోయిన పాలేరు రిజర్వాయర్ నీటి నిల్వ. ఇక నీటి నిల్వ అంటే అవసరాలకు ఉపయోగపడుతూనే ఉంటాయి. కొన్ని వాతావరణ మార్పుల వల్ల కూడా నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రాజన్న క్షేత్రంలో భక్తజన సంద్రం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో సోమవారం భక్తులతో కిక్కిరిసింది. రద్దీ కారణంగా ఆలయాన్ని ఆదివారం రాత్రి తెరిచి ఉంచి భక్తులకు నిరంతరంగా స్వామివారి దర్శనాన్ని కల్పించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే వారు ముందుగా రాజన్నను దర్శించుకొని వెళ్తుండడం రద్దీ కారణమని చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇది కామనే కదా మనకు. మన తెలంగాణ ప్రజలకు ఉండేది ఏంటంటే ఈ ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర ఉన్నది కనుక మన దగ్గర ఉన్న సాంప్రదాయము వేములవాడ రాజన్నను ముందుగా దర్శనం. మనం ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు ముందుగా వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నాకనే మిగతా జాతరలకు వెళ్ళడం లేదంటే ఏదో ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు అంటే మేడారం రాబోయే రోజుల్లో ఫిబ్రవరిలో 21, 22, 23 మరి 22, 23, 24లో ఉంది కనుక మరి ఆ జాతర సందర్భంగా ఇక్కడ రద్దీ పెరిగిందని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ దినపత్రిక, సాక్షి దినపత్రిక మరి దీన్ని మన తెలంగాణలో ఇచ్చిర్రు. మరి ఎట్లా వార్తలు రాసిర్రు వాళ్ళు కూడా చూద్దాం. వాళ్ళు ఏం చెప్తారో కూడా ఆలోచన చేద్దాం. ఇక 2 దరఖాస్తులు చాలు. ఎందుకు 2 దరఖాస్తులు దేనికి చూద్దాం. 2 దరఖాస్తులు చాలట. ప్రభుత్వ కాలేజీలకు 1, ప్రైవేట్ కాలేజీకు మరొకటి. దేశవ్యాప్తంగా అన్ని MBBS సీట్లకు ఒకేసారి కౌన్సిలింగ్. మెరిట్ తోనే ఏ రాష్ట్రంలోని కాలేజీలో అయినా ఓపెన్ కేటగిరీ సీట్లు పొందొచ్చు. జాతీయ వైద్య మండలి విప్లవాత్మక నిర్ణయం. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా సీట్లు అందుబాటులో. 2 దరఖాస్తులు చేస్తే చాలు, అన్నింటికి పోటీ. 2024-25 నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందట. ఏం తెస్తుందట? 2 దరఖాస్తులు చేసిర్రు అనుకోర్రి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇక ఈ అన్ని మీకు అర్థం కావాలంటే ఒక ముచ్చట చెప్తుంది. ఎంసెట్ అంటే మన రాష్ట్రము. ఇక అదేంటిది ఇప్పుడు నీట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్. ఇక నీట్ అంటే ఆల్ ఓవర్ ఎక్కడికైనా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎంసెట్ ఇప్పుడు ఎంసెట్లకి వెళ్ళి తీసేసిరు కాబట్టి నీట్ ఒక్కటే పెట్టిరు. దాన్ని ఏం చేసిర్రు అంటే ఇక ఎట్లా అంటే నువ్వు ఎక్కడైనా నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు రాష్ట్రానికి సంబంధించి కౌన్సిలింగ్ లో ఒకటి పెట్టుకోవాలి, సెంట్రల్ కి సంబంధించింది ఒకటి పెట్టుకోవాలి. ఇక సెంట్రల్ అంటే ఏ రాష్ట్రంలో వచ్చినా కూడా పోయి చదువుకునే పరిస్థితులు ఏర్పాటు చేయాలి. ఇది ఇట్లా ఆ 2 ఒక దానికి రాష్ట్రంలో ఒకటి అప్లై చేయుర్రి, స్టేట్ దేశంలో మొత్తంగా అయిపోయి ఒకటి అప్లై చేయుర్రి అని పిల్లలు చెప్తారు. ఇది ఎట్లా అంటే ఇది ఈ సంవత్సరం 2024 నుంచి 25వ సంవత్సరం వరకు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సిలింగ్
ప్రస్తుత నిబంధనల మేరకు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డిమ్ యూనివర్సిటీలో కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, ఒకటి ప్రభుత్వ కాలేజీకి ఒకటి, ప్రైవేట్ కాలేజీకి ఒకటి. ఓకే, ఇది దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వ కాలేజీకి ఒకటే, అంటే రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలు అన్నింటికి కలిపి ఒక దరఖాస్తు, ప్రైవేట్ కాలేజీలు అన్నింటికి కలిపి ఒక దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది అన్న విషయము ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇక 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు ఇచ్చిరట. 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. 2022తో పోలిస్తే 60% పైగా ఎక్కువ మందికి వీసాలు ఇచ్చిందని చెప్తారు. ఇక 14 లక్షల మందికి 2023లో వీసాలు ఇచ్చారని చెప్పారు. ఇక సర్కార్ సీరియస్, సిఎంఆర్ వాపస్. కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో రాష్ట్ర సర్కారు కఠినంగా వ్యవహరించడంతో రైస్ మిల్లర్లు దారి వహిస్తున్నారు. మిల్లర్ల మరా ఆడిస్తూ బియ్యాన్ని ఎఫ్సిఐకి అప్పగించే పనిలో పడ్డారు. కొత్తగా ధాన్యం ఇస్తేనే పాత బకాయిలు చెల్లిస్తా, లేకుంటే మిల్లులు మూసేస్తాం అంటూ సూర్యాపేట కలెక్టర్కు కోదాడలోని ఓ మిల్లర్ రాసిన లేఖ కలకలం లేపిందట. ఇక రైస్ మిల్లులో ఎవరి లొల్లి ఆలేదే, దాంట్లో ఏమున్నదా, హెచ్ఐకి పంపిరా అంటే మేము పంపించం, ఇవన్నీ ఎందుకయా పంచాయతీ మీకు ఏదోడి చేయక. ఇక ముగ్గురు పెద్దలు ఎవరు, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ. ఇంతో ముందు చెప్పుకున్నాం కదా, మన సంతోష్ సారు పోతాండు, సారది అయిపోతుంది, ఇక రవిచంద్రది అయిపోతుంది, లింగయ్య యాదవ్లది కూడా అయిపోతుంది. ఈసారి 2 స్థానాల పైన కాంగ్రెస్ లో చర్చాట. సోనియా రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఓకే, లేదంటే రాజ్యసభకు. ఇక సోనియమ్మ లోక్సభ అంటే ఎంపీకి మన తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఏం లేదట. ఒకవేళ పోటీ చేయకపోతే రాజ్యసభ సభ్యురాలు అయ్యే అవకాశం ఉంటుంది మన రాష్ట్రం నుంచి అని చెప్తారు. ఇక వాళ్ళ ముచ్చట వాళ్ళకే. కుదరని పక్షంలో మరో జాతీయ నేతకు ఛాన్స్ ఇస్తారు మీరే. ఇక 10 కాలం పూర్తయ్యే 3 బీఆర్ఎస్ ఎంపీలే. అసెంబ్లీ సంఖ్యాబలంతో బీఆర్ఎస్ నుంచి ఒక్కరే. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం. ఇలా కూడా సామాజిక వర్గాలు వాడుకుంటే దీనికి పోయినా బీసీ సామాజిక వర్గాన్ని వాడుకుంటాం, వాడికి అవకాశం. ఎక్కడైనా బీసీలకు న్యాయం జరిగిందా చెప్పుర్రి. ఆడికి ఇష్టే సార్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చాడండి, ఇప్పుడు కనబడతలేదు సార్. ఏందో మరిగా ఇట్లా ఉన్నది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు అని చెప్పేసి చెప్తారు. ఇక మళ్ళీ పౌరసత్వ రగడ. వారంలో సిఏఏ అమలు ఖాయం. పౌరసత్వ చట్టం పైన కేంద్రం 4 ఏళ్ల కిందటనే చట్టం రూపొందించిన చట్టం వ్యతిరేకిస్తున్న పలు రాష్ట్రాలు, విపక్షాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు, కేసులు. ఏంటిది పౌరసత్వ రగడ? సిసిఏను వారంలో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శాంతన్ ఠాకూర్ ప్రకటించడంతో తాజాగా ఈ అంశం దుమారం లేపుతుంది. 2019లో నరేంద్ర మోదీ సర్కారు సిసిఏ చట్టం చేసిన దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాన్ని అమలుకు వాయిదా పడుతూ వస్తుందని, కానీ సిసిఏ అమలు పైన బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు పట్టుదల ఉందని ఇటీవల పరిణామాలు చెప్తున్నాయట. పౌరసత్వ రగడాలు ఇతర దేశాలకు పోయొచ్చు, ఇక్కడ నుంచి అక్కడ ఇట్లాంటి పౌరసత్వాలు మార్చుకోవడం ఏదో రగడ చేస్తారు. ఎందుకు మనకు రాని పని, మనకు వచ్చేది ఏ రాదురా. ఫస్ట్ మనం రగడాలు పౌరసత్వాల గురించి మాట్లాడే అంత పరిస్థితులలో లేవు ఇక్కడ ఈ హెచ్ఎండిఏలో ఏసీబీ ప్రకంపనలు. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పైన దాడుల నేపథ్యం. ఇక హెచ్ఎండిఏ మొన్న చూసినాంగా శివబాలకృష్ణ సారు వాళ్ళ ఇంట్లో బుచ్చడు పైసలు దొరికినాయి, బంగారం దొరికింది, భూమికి సంబంధించిన పేపర్లు దొరికినాయి. సార్కి అవన్నీ ఎక్కడియా అంటే గత ప్రభుత్వం అండదండలు అనే చెప్పుకోవాలి. మరి సార్ అంతగానం సంపాదించుకోండు. సార్ మంచిగా హెచ్ఎండిఏలో డైరెక్టర్గా ఏదో స్థాయిలో ఉన్నత స్థాయిలో పనిచేసిండు. సార్ వాళ్ళ ఇంట్లో బొచ్చడు పైసలు దొరికినాయి. ఈ బొచ్చడు పైసలు అవన్నీ పెడితే, సార్ ఆస్తంతా పెడితే ఓ జిల్లా అనేది ఆదచ్చు. అట్లున్నది పరిస్థితి. మరి ఇట్లాంటివి చేయరు సారు, రేవంత్ సార్. మీరు ఇట్లాంటివి చేస్తే ఇంకా మంచి మంచి ఆలోచనలు, బాగా పైసలు దొరుకుతాయి, ప్రజలకు ఏమైనా న్యాయం జరిగే ప్రయత్నం చేయరు. ఇట్లా వచ్చిన పైసలతో ప్రజలకు ఏమైనా న్యాయం జరిగే ప్రయత్నాలు చేస్తే ఇంకా మంచిదే. ఇక అమ్మా నాన్న నేను ఓడిపోయాను. రాజస్థాన్లోని కోటాలో జేఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని నిహారిక సింగ్ 18 ఉరేసుకొని తాను సాధించిన పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీ మాట్లాడడానికి కొద్దిసేపటి ముందే ఈ విషాదం.
ఇక ఏడికి పోయినా ఈ చదువుకునే పోరాళ్ళ పరిస్థితి సాగుదలకే ఉన్నది కథ. ఏంది అంటే ఎట్లా అక్కడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైనా ఉద్యోగ కాంపిటీషన్లు చదువుకునే పోరాళ్ళ పరిస్థితి సాగు తప్ప ఇక వాళ్ళకి కనబడే అవకాశం లేని కథ లెక్క ఉన్నది. దయచేసి దేశాన్ని పరిపాలించే పార్టీ అయినా రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీలైనా ఏ రాజకీయ నాయకుడైనా కూడా కొంచెం మానవతా దృక్పథంతో విద్యార్థుల పైన కొంచెం ప్రత్యేక అవగాహనలు పెట్టుర్రి, మరి వాళ్ళకి ఏదైనా న్యాయం అయ్యేటట్టు చూడుర్రి. ఇక ఇక్కడ చెప్పింది ఏంటి, ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపులు. అదే తెల్ల రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా అని చెప్పేసి ఇంట్లో కూడా చెప్తారు. ఇక ఉత్తర దక్షిణ డిస్కిమ్ల డైరెక్టర్లను తొలగించినాం, 11 మందిలో 9 మంది ఉట్టిదే కథ, మరి ఆ 9 మందిని తీసేస్తాను అని చెప్పేసి చెప్పిండు. ఇక అవసరమైతే సిట్టింగ్లు చేంజ్, లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన బీఆర్ఎస్ కసరత్తు, సిట్టింగ్ ఎంపీలను కొందరిని మార్చాలని భావిస్తున్న కేసీఆర్. ఇప్పటికే 3కి గ్రీన్ సిగ్నల్, మరో మాజీ ఎంపీకి పచ్చజెండా. నిజామాబాద్ లో పోటీకి ఎమ్మెల్సీ కవిత దూరం, మెదక్ ఆశావాహుల్లో అరడజన్కు పైనే. ఇక నిజామాబాద్ కవితక్క ఎమ్మెల్సీ కవితక్క పోటీ చేయటంలో ఎందుకు పోటీ చేయాలంటే అక్కకి తెలుసు, అక్కకి ఓడిపోతా, ఎందుకు ఓడిపోతుందో కూడా అక్కకి తెలుసు. ఇక తెలిసినాక ఎందుకు పోటీ చేయాలి, ఎందుకు పరుగు తీసుకోవాలని అక్క సపరేట్ ఉంటుంది. ఇది ముచ్చట. ఇక వీళ్ళు సిట్టింగ్లకి ఇత్తేంది, ఎవరికి ఇత్తేంది, గెలిచేది ఉన్నదా, ఏమన్నా చేసేది ఉన్నదా, వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, వీళ్ళు పోటీ చేయమని వాళ్ళన్న పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చూద్దాం ఆడ గెలుతారో వీళ్ళు వాళ్ళని చూద్దాం. ఇంకేమన్నా నియోజకవర్గాలు ఉంటే చూద్దాం. అన్ని నియోజకవర్గాల పరిస్థితి అట్లనే ఉంటుంది. ఈ 7 ఉన్నాయి, 8 ఉన్నాయి, నేను క్లీన్ స్వీప్ చేస్తా, మేము క్రికెట్ ఆడతాం, బాల్ ఎత్తాం, బంతి ఎత్తాం, ఏది లేదు. అన్ని కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఉంటాయి. మరి కాంగ్రెస్ కూడా అవకాశాలు ఉంటాయని చెప్తాను, కానీ పూర్తి స్థాయిలో గెలుతలే అని చెప్తలేను. ఈ 100 రోజుల్లో మీరు ఏమన్నా చేస్తేనే రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీరు గెలుతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది. దయచేసి ఆలోచన చేయాలి. నిరుద్యోగుల పైన, రైతుల పైన కూడా ఆలోచనలు జరిపే ప్రయత్నం చేయరు. ఇది ఇలా ముచ్చట్లు ఇంకా ఉన్నాయి. ఏముంటాయి మన దేశంలో ఆయన ముచ్చట్లు. అర నిమిషంలో నిద్రపోతా, అధిక సమయంలో స్క్రీన్లను అతుక్కుపోయే మీ నిద్రపైన తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యార్థులకు మోదీ సున్నితంగా చెప్పారు. ఇక్కడ చెప్పిన నిద్రపోకుర్రి, ఫోన్లు పట్టుకోకుర్రి అని చెప్పిన ముచ్చట్నే సార్ అందులో కూడా చెప్తాడు. ఇది ఇవాళ మన పొద్దుగాల వార్తలు.